మొదటిసారి తీన్మార్ మల్లన్న ఓల్డ్ సిటీ అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎమ్మెల్సీగా మొదటిసారి లాల్ దర్వాజాకు కూడా మొదటిసారి వస్తా ఉన్నా. సో చాలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఇటు ఆలయ నిర్వాహకులు కానీ ప్రభుత్వం తరఫున కానీ అన్ని ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఇప్పటికే తరలి వస్తూ ఉన్నారు. సో వాళ్ళే కాకుండా పటిష్టమైనటువంటి బందోబస్తును రాష్ట్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ నుంచి కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అసౌకర్యం లేకుండా భక్తులందరూ సజావుగా దర్శించుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆ సంతోషాలతోటి భగవంతుని అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రం చల్లగా ఉండాలని కోరుకున్నారు అమ్మవారిని. నేను వాస్తవానికి కూడా ఈ భక్తులు చల్లగా ఉండాలని ఏం కోరుకోలే, నా బిడ్డ మంచిగా ఉండాలని కోరుకున్నాను. రైట్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఎమ్మెల్సీ హోదాలో తీన్మార్ మల్లన్న అమ్మవారి దర్శనం చేసుకొని రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటూ కూడా కోరుకున్నానంటూ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్.